నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇగోండి ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. పిల్లలు హాలిడేస్ కదండి, వీడియోస్ తీయడానికి అంతగా కుదరట్లేదన్నమాట. అందుకని తీయట్లేదు, డైలీ పెట్టట్లేదన్నమాట. అప్పుడప్పుడు పెడుతున్నాను. ఇంకా కాలేజీలో ఓపెన్ అయితే డైలీ పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ ఎండకి వీడియోలు తీయలేకపోతున్నాను అనమాట. కిచెన్లో ఒళ్ళంతా మంటలు వస్తున్నాయి, చెమటకాయలు వచ్చి ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. అందుకనే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇగోండి ఈరోజు మా వారు టీ అయితే పెట్టమని అడిగారు. ఇంకా అల్లం వేసి టీ అయితే పెడుతున్నాను అనమాట. అల్లం టీ బాగుంటాయి ఫ్రెండ్స్. అల్లం కానీ యాలకులు కానీ వేసుకొని తాగితే టీ చాలా బాగుంటాయి. నాకు అలానే ఇష్టం అనమాట, నార్మల్ టీ కన్నా కూడా. అందుకని చెప్పేసి ఇంకా అల్లం టీ చేశాను. ఇదిగోండి ఇంకా గోధుమ ఉప్మా అయితే చేశాను అనమాట పిల్లలకి. మా వాళ్ళు ఎక్కువగా తెలుసు కదా ఫ్రెండ్స్, నా వీడియో చూసే వాళ్ళకైతే మా పెద్ద అబ్బాయి వచ్చేమో దోశ చపాతీ ఎక్కువ ఇష్టంగా తింటాడు, బోండాలు ఇవి. మా చిన్న అబ్బాయి ఉప్మా ఏదైనా తింటారనమాట. ఇగోండి మా పెద్ద అబ్బాయి గోధుమ ఉప్మా చేశాను. ఇదివరకు తినేవాడు, ఇప్పుడు తినట్లేదనమాట. వద్దని ఇక ఇడ్లీ తెచ్చుకొని తింటున్నాడు. ఒక్కొక్కసారి అన్ని వంకలు పెడతాడు, ఒక్కొక్కసారి తింటాడు. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇగోనే అన్నం వండేసి బెండకాయ వేపుడు అయితే చేశాను అనమాట. 1/2 కేజీ కాదులేండి, 3/4 కేజీ తెచ్చాను అనమాట. సాయంత్రానికి కూడా కొంచెం ఉండిద్దిలే, అందుట్లో మా వాళ్ళకి ఇవే ఇష్టం అనమాట. బెండకాయ, దొండకాయ. మా వారికి ఏమో ఇవి నచ్చవు. ఇవ్వండి ఇంకా పిల్లలు తింటారని ఈరోజు ఇవి చిలకడ దుంపలు అయితే ఉడకబెట్టాను అనమాట. ఇవ్వండి ఇంక 4 జాకెట్లు అయితే చేతి పని చేయాలి. ఇంకా వంట టిఫిన్ అయిపోయినాయి కదా, బట్టలు కూడా నానబెట్టాను ఫ్రెండ్స్. బట్టలు ఉతికేసి వచ్చి ఇవి చేతి పని చేయాలి. ఇవ్వండి బట్టలు కూడా ఉతికి ఆరేసాను. ఏదో కొంచెం పని ఉందని చక్కచక్క పని అయితే చేశాను ఫ్రెండ్స్. బట్టలు ఉతికేసి వచ్చి ఆ 4 జాకెట్లు చేతి పని చేశాను. తర్వాత చీరకైతే అంచులు కుట్టి ఫాల్ అది వేసాను. ఇంకా సాయంత్రం మా పిల్లల కోసం పకోడీ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇదిగోండి ఇడ్లీకి అయితే నానబోసాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనీ సేవింగ్ గురించి ఫ్రెండ్స్. ఇంట్లో ఎక్కువ ఆడవాళ్ళే మనీ సేవ్ చేయాలన్నమాట. వాళ్ళకే కుదిరిద్ది, మగవాళ్ళకి కుదరదు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు మనీ ఎక్కువ ఖర్చు చేస్తారు, సేవ్ చేయలేరు అనమాట. అదే ఆడవాళ్ళు అయితే వాళ్ళకి, ఇప్పుడు మా వారు ఉన్నారు ఫ్రెండ్స్, వారానికి ఒక 1000 రూపాయలు ఇస్తారు. అందులో నేను 200 దాచిపెట్టి మిగతాయి ఖర్చు చేస్తానన్నమాట. 100 ఇస్తే 10 రూపాయలు దాచుకోండి, మిగతాయి ఖర్చు చేయండి అనమాట. అలా మన ఆడవాళ్ళమే డబ్బులు సేవ్ చేసుకోగలం అన్నమాట. మగవాళ్ళు చెయ్యలేరు. కొంతమంది చేస్తారు కానీ కొంతమంది చెయ్యరు అన్నమాట. అందరూ ఖర్చు చేస్తారని నేను చెప్పనులే, కానీ కొంతమంది సేవ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి నేను సేవ్ చేసే వాళ్ళని అయితే చాలా అరుదుగా చూశాను, ఒకళ్ళనో ఇద్దరినో. నా లైఫ్లో ఎక్కువ ఖర్చు చేసే వాళ్ళనే చూశాను అనమాట. అందుకని ఆడవాళ్ళు మీరే జాగ్రత్తగా ఇంట్లో అవసరాలకి సరిపడా డబ్బు ఉంచుకొని మిగతాయి మనీ సేవ్ చేసుకోండి. నేను అంతే చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వారు ఇచ్చే డబ్బుల్లో నెలకు 500 పోస్ట్ ఆఫీస్ అయితే కడుతున్నాను అనమాట. నెల మీరు కూడా సేవ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మా వారు చిల్లర ఇస్తారు కదా, 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, అవైతే డిబ్బీలో వేసి దాస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలానే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదో ఒకటి నెల పొదుపు కట్టుకోండి. రేపు మనకే ఫ్యూచర్లో ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి కదా. నేనైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను ఫ్రెండ్స్, కట్టాను. 5 సంవత్సరాలు కట్టాలంట, నెలకు 500 చొప్పున. నేను అంతే దాయగలను అని ఏమి లేదు, ఎంతో కొంత దాయగలను. మినిమం 500 అయితే దాయగలను ఫ్రెండ్స్ నెలకి. అందుకని చెప్పేసి ప్రస్తుతానికి 500 అయితే తీసుకొని నెల 500 పోస్ట్ ఆఫీస్ కడుతున్నాను అనమాట. మీరు కూడా ఇలా సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు హస్బెండ్ ఇచ్చి నెల సరుకులు తెచ్చుకోమని డబ్బులు ఇస్తారు కదా, అందులో ఒక 500 సేవ్ చేసుకొని నెలలా కట్టుకోండి. రేపు మీకే ఉపయోగపడతాయి ఏదో ఒక దానికి. డబ్బు అవసరం లేని దేనికి ఉండదు కదా ఈ రోజుల్లో. బయటికి వెళ్తే మంచినీళ్ళు కొనుక్కోవాలన్నా కానీ 5 రూపాయలు 10 రూపాయలు కావాలి. కాబట్టి డబ్బు లేకపోతే ఏమీ చేయలేము, ఏమీ కొనలేము. కాబట్టి కంపల్సరిగా డబ్బు అవసరం. కాబట్టి డబ్బుని మనం సేవ్ చేసుకోవాలి. మంచిని ప్రాయంగా ఖర్చు చేయకూడదు అన్నమాట.
నీళ్ళు ఏముంది చేతులు కడుక్కోవడానికి, అంట్లు కడగడానికి, బట్టలు ఉతకడానికి తెగ పారబోసేస్తాం. అలానే డబ్బు కూడా అనవసరమైన వాటికి ఖర్చు చేయకండి. షాపింగ్లు అవి చేసి డబ్బు వేస్ట్ చేయకండి, మళ్ళీ తిరిగి రాదు ఖర్చు పెట్టింది. నేను ఇంతకుముందు నాకు తెలియక అలానే చీరలకి, ఇంట్లో సామాన్లకి తెగ ఖర్చు పెట్టాను, నాకు చెప్పేవాళ్ళు లేక. ఇప్పుడు తీరా చూస్తే పిల్లలు ఎదిగిపోయారు, ఖర్చులు చాలా అవుతున్నాయి. ఇప్పుడు రూపాయి లేదు చేతిలో, ఫీజులు కట్టాలి, ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి. అందుకే ముందుగానే మనం జాగ్రత్తగా సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో బాధపడాల్సిన అవసరం ఉండదు. అందుకనే చెప్తున్నాను, మాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, మా అమ్మగారు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇంకా మగవాళ్ళ సంగతి, మా నాన్నగారి సంగతి, మగవాళ్ళు వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి కదా. అందుకని నేను లైఫ్లో ఫేస్ చేసినవి మీరు చేయకూడదని చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరే ఎక్కువ ఖర్చు చేయొద్దు, చీరలు అవన్నీ కొని మనీ సేవ్ చేసుకోండి. అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. అంచులు అయితే కుడుతున్నాను అనమాట. ఈరోజు కొంచెం ఊరెళ్ళే పని ఉంది, అందుకని చెప్పేసి అంచులై కుట్టి ఫాలో అయ్యేస్తున్నాను అనమాట. నాకు మిషన్ ఉంది కాబట్టి నేనే కుట్టుకుంటాను ఇంట్లో. మిషన్ లేని వాళ్ళంటే బయట ఇచ్చుకుంటారులేండి. ఇంకా ఇవన్నీ చేతి పని చేసి శారీస్ కుట్టేసరికి సాయంత్రం అయింది. ఇంకా మా వాళ్ళకి పకోడీ వేస్తున్నాను అనమాట. వేడివేడిగా శనగపిండి ఉందన్నమాట ఇంట్లో. ఇంకా పావు కిలో శనగపిండి ఉంటే గిన్నెలో వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, తినే సోడా ఇవన్నీ వేసి కలిపి ఇంకా నూనెలో వేయటమేనమాట. మెత్తటి పకోడీ ఇది. గట్టి పకోడీ అయితే అందులో బియ్య పిండి వేస్తారు, నేను వేసేది మెత్తటి పకోడీ. ఇగోండి ఇందులో కొంచెం తినే సోడా వేస్తున్నాను, ఎక్కువ వేయకండి, కొంచెం చిటికెడు వేస్తే చాలు. ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ పీల్చుకుంటుంది అన్నమాట. కొంచెం పసుపు కూడా వేస్తే కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇగోండి రుచికి సరిపడా సాల్టు వేసి ఇంకా కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పలచగా ఇడ్లీ పిండి టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా కలుపుకొని ఇంకా కొంచెంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాండీ ఏంటి అలా ఉందనుకో మాకండి, అందులో మొన్న ఏయో ఫ్రై చేశాను అనమాట, అందుకని కొంచెం అలా ఉందన్నమాట. ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకు, ఇంట్లో వాడే ఆయిలేగా, మనమేం బయట నుంచి తెచ్చింది కాదు కదా. ఒకసారి వాడింది రెండోసారి యూజ్ చేసుకోవచ్చు, అలా 4-5 సార్లు వాడవద్దు, మన హెల్త్కే ప్రాబ్లం. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది, ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఈ మెత్తడి పకోడీ బాగుంటుంది, కొంతమందికి గట్టి పకోడీ నచ్చిద్ది అనమాట. నాకైతే మెత్తడిదంటే ఇష్టం, మా వారికి కూడా పకోడీ అంటే ఇష్టం అనమాట. ఇవన్నీ ఇంకా వేశాను, మా అబ్బాయి వాళ్ళకైతే పెట్టిస్తున్నాను. మనీ సేవ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా ఎంతో కొంత సేవ్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్లో 200 కట్టుకోవచ్చు, 300 కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 500 కట్టాలని ఏం లేదు. మీ దగ్గర 200 ఉన్నా కానీ నెలకి 200 కట్టుకోండి. రేపు ఫ్యూచర్లో మనకి ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి కదా. 200 సేవ్ చేసేది అని మాత్రం అనుకోకండి. ఎంతో కొంత రేపు మన అవసరాలకు ఉపయోగపడుతుంది కదా, అదైనా సరే. కాబట్టి తప్పకుండా ఎంతో కొంత సేవ్ చేసుకోండి. ఆడవాళ్ళు ముఖ్యంగా మీరే, మన చేతుల్లోనే ఉండిద్ది ఏదైనా. మన ఇల్లు బాగుపడాలన్నా పాడైపోవాలన్నా మన సేవ్ చేస్తేనే ఇంటికి మంచిది. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.